సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి అందరు కూడా నమస్తే. ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది తిరుపతి మహాప్రసాదంపై. సో మనం ఎక్కడికి వెళ్ళినా మామూలుగా మనం అందరం కూడా ఆ ప్రసాదం తీసుకుంటాం. సో మనం ఎక్కడ చూసినా అక్కడ మనం గుడి బోర్డుల దగ్గర చూస్తుంటాం. లడ్డు 10 రూపీస్, అలాగే పులిహోర 20 రూపీస్, 15 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఫస్ట్ మనం అందరం కూడా ఫస్ట్ మనకు మనం విలువ ఇచ్చుకుందాం. మనం అందరం కూడా అంటే మన కట్టుబాట్లకి వాటికి అంటే మన కట్టుబాట్లు కానీ మన సాంప్రదాయం కానీ మనం పాటించాలి. అలాగే ఇతర మతాలను మనం గౌరవించాలి. అలాగే కానీ సెక్యులర్ పేరుతో మనందరినీ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నప్పటికీ కూడా మనం మౌనంగానే పోరాటం చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన విషయం. అది హిందువులలో ఉన్న గొప్ప వ్యక్తిత్వ వికాసం అనుకోవచ్చు, మనకు పెద్దలు ఇచ్చిన ఒక ఆస్తి అనుకోవచ్చు. ఇలానే కొనసాగిద్దాం. మనకు కొట్లాడవద్దు, కానీ మనం గౌరవించుకుందాం. మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన సంస్కృతి మనం డెవలప్ చేసుకోవాలి. సో ఎక్కడికి పోయినా ముఖ్యంగా మీరు మీ పిల్లలకు చెప్పేటప్పుడు కానీ మీరు మాట్లాడేటప్పుడు కానీ ప్రసాదాన్ని మహాప్రసాదం అనండి. అలాగే లడ్డు, పులిహోర, అలాగే గారె ఇలా అనకండి ప్లీజ్. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు ఒక గౌరవం పెరుగుతుంది. సో మహాప్రసాదం అనడం వల్ల వాళ్ళకు ఒక విలువ పెరుగుతుంది. అంటే ఈ ప్రసాదం లోపల ఏదో గొప్ప శక్తి ఉంది అంటే ఆ విధంగా మనం సంస్కరించుకోవడం చేద్దాం. అలాంటప్పుడు ఆటోమేటికల్గా పిల్లలు నేర్చుకుంటారు. వేరే వాళ్ళు కూడా మనల్ని గౌరవించడం మొదలు పెడతారు. సో ఫస్ట్ మొదటగా మనం అందరం కూడా మహాప్రసాదం అనడం స్టార్ట్ చేద్దాం. అలాగే తిరుపతి లడ్డు అయినా కానీ దాన్ని మహాప్రసాదం అనాలి. తిరుపతి పులిహోర కానీ శ్రీశైలం నుంచి కానీ కాళహస్తి నుంచి కానీ ఎక్కడి నుంచి కాణిపాక నుంచి కానీ లేదా ఎక్కడి నుంచైనా బాసర నుంచి కానీ లేదా కాళేశ్వరం నుంచి కానీ లేకపోతే మా ధర్మపురి నుంచి కానీ ఏది వచ్చినా దాన్ని మహాప్రసాదంగా స్వీకరిద్దాం. అలాగే వేరే వాళ్ళకి ఇష్టం ఉంటే మనం పెట్టొచ్చు, లేకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండొచ్చు. కానీ మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ వాటి కూడా మనకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం స్వీకరించకపోవచ్చు. అది అంతే. కానీ సున్నితంగా స్వీకరిద్దాం, అది సున్నితంగా తిరస్కరిద్దాం. అంతేగాని దీని గురించి పెద్ద మనం గట్టిగా పోరాడాల్సిన పని లేదు. మనం సంస్కరించుకుందాం ఫస్ట్ మొదటగా. ఎందుకంటే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని మనల్ని గౌరవించుకుంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు గౌరవించుకుంటారు. పిల్లలకు బొట్టు పెట్టడం నేర్పండి. సో గుడికి పోవడం నేర్పండి. ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఏదో ఒక రోజు గుడికి పోవడం, మన కట్టుబాట్లు చేయడం. పట్టులంగా పట్టు జాకెట్ అమ్మాయిలైతే, పిల్లలైతే అప్పుడప్పుడు లుంగి కట్టించడం కానీ లేకపోతే దోవతి కట్టించడం కానీ ఇవన్నీ చేద్దాం. ఇవన్నీ చేస్తే ఆటోమేటికల్గా మనం గౌరవించుకోవడం జరుగుతుంది. అలాగే మనం సంస్కరించుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా నేను మీకు ఈ టైంలో విన్నవించుకునేది ఏంటంటే ప్లీజ్ మన ప్రసాదాన్ని లడ్డు, పులిహోర, గారె అనడం మానేయండి. మహాప్రసాదం అనండి. లడ్డు మహాప్రసాదం అనండి. అలాగే పులిహోర మహాప్రసాదం అనండి. అలాగే గారె మహాప్రసాదం అనండి. అంతేగాని లడ్డు తీసుకొచ్చా తినండి అలా ఆ మాటతోనే అక్కడ ఫీలింగ్ చేంజ్ అవుతుంది. సో డెఫినెట్గా మీరందరూ కూడా నన్ను మన్నిస్తారని తప్పులు ఏమైనా ఉంటే ప్లస్ నాతోటే మీరు ప్రయాణం కొనసాగిద్దాం. ఇలానే కొనసాగిద్దాం. సో మనం సంస్కరించుకుందాం. వేరే మతాలను గౌరవిద్దాం. సో అది హిందూ మతానికి మొదటి నుంచే ఉన్నదే వేరే మతాలను గౌరవించడం. మనం ఒక దెబ్బతిన్నా కానీ మనం వేరే వాళ్ళని కొట్టడం మన హిందూ సంస్కృతి కాదు. సో ముఖ్యంగా మనం గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఇదే విధంగా మహాప్రసాదం అని మాత్రమే అంటారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మనం దీని మీద ఇంకా వీడియోస్ చేద్దాం ముందు. సో జై శ్రీమన్నారాయణ.